రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పోకిరి సినిమాలో హీరోయిన్ తమ్ముడు వీళ్ళందరూ ఎప్పుడు టిఫిన్ బాక్స్లో ఉప్మా తీసుకొస్తుంటే ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారని మహేష్ బాబు డైలాగ్ చెప్తారు. డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అయితే రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికి మన దేశంలో ఒక ఫ్యామిలీ మొత్తము పార్లమెంటుని ఆక్రమించేసుకుని బతికేస్తుంది. ఆ ఫ్యామిలీ 1952లో మొదటి ఎన్నిక జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు పార్లమెంటుని ఆక్రమించుకున్నారు. పార్లమెంట్లో ఎంపీలుగా ప్రజల ఓట్లతో నెగ్గారు, లేకపోతే రాజ్యసభ నుంచి వచ్చారు. ఏదేమైనప్పటికీ రాజకీయాల కేంద్ర బిందువుగా ఉన్నారు. కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తాజాగా ఇటీవల ప్రియాంక వాద్రా, వాస్తవానికి ఆమె వాద్రాలను వివాహం చేసుకుంది. వాద్రా కుటుంబంలోకి కోడలిగా వెళ్ళింది కాబట్టి ఆమె పేరు ప్రియాంక వాద్రా వయనాడ్ ఎంపీగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వయనాడ్ ఎంపీగా ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో కాంగ్రెస్ కుటుంబానికి చెందినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబం అని దేన్నైతే అంటారో ఆ గాంధీ నెహ్రూ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఇప్పుడు ఎంపీలు. సోనియా గాంధీ రాజ్యసభలో ఉన్నారు. ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. రాహుల్ గాంధీ రాయ్బరేలీ, వయనాడ్ 2 చోట్ల పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత రాయ్బరేలీ సీట్ ఉంచుకున్నారు. వయనాడ్ ఖాళీ చేశారు. ఆ వయనాడ్ నుంచి ప్రియాంక విజయం సాధించారు. ఈ రకంగా మొత్తం మీద ఆ కుటుంబానికి చెందిన అందరూ సభ్యులు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. నిజానికి గాంధీ నెహ్రూ కుటుంబంగా పేరు పొందినటువంటి ఈ కుటుంబం నిజానికి నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని వివాహం చేసుకున్న కారణంగా ఆమెకు గాంధీ తగిలింది. మహాత్మా గాంధీకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదు. ఈ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎంపీలు వచ్చారు ఆశ్చర్యం వేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నుంచి విజయం సాధించారు. 64 వరకు, 1952 నుంచి 1964 వరకు ఆయన ఎంపీ. విజయలక్ష్మి పండిట్, ఆమె కూడాను 1964 to 69 ఆమె ఫూల్పూర్ నుంచి నెగ్గారు. ఉమా నెహ్రూ, ఈమె సీతాపూర్ నుంచి 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఇందిరాగాంధీ రాయ్బరేలీ, చిక్మగళూరు, మెదక్ వీటి నుంచి గెలిచారు, ఓడారు. మొత్తం మీద ఆమె ఒక 10-15 సంవత్సరాల రాజకీయాల్ని శాసించారు. ఫిరోజ్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఒకసారి పోటీ చేసి గెలిచారు. శ్యామ్ కుమారి నెహ్రూ, ఆవిడ రాజ్యసభకి ఎంపికయ్యారు. ఈమె కూడా గాంధీ నెహ్రూ కుటుంబమే. అరుణ్ నెహ్రూ 1980 to 89, ఈయన బిల్హౌర్, రాయ్బరేలీ నుంచి ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. అదేవిధంగా సంజయ్ గాంధీ అమేఠీ నుంచి నెగ్గారు, ఒకసారి ఓడిపోయారు కూడాను. ఇదే గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి మేనకా గాంధీ, అదేవిధంగా వరుణ్ గాంధీ, వీళ్ళిద్దరూ కూడాను పీలీభిత్, ఒకప్పుడు సీతాపూర్ అనేవాళ్ళు, అదేవిధంగా దాంతోపాటు సుల్తాన్పూర్ నుంచి ఎంపీలుగా నెగ్గారు. ఈసారి వాళ్ళకు టికెట్ ఇవ్వలేదు. మొత్తానికి గాంధీ నెహ్రూ కుటుంబానికి సంబంధించి బీజేపీ నుంచి ప్రస్తుతం ఎవరు లేరు. మొత్తం మీద ఒకే కుటుంబము దాదాపుగా రాజకీయాలను శాసించినటువంటి సంఘటన ఇది. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి గనక మనం చూసినట్లయితే ప్రియాంక గాంధీ కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పార్టీని కానీ వయనాడు ఓటర్లని కానీ ప్రస్తావించలేదు. ఆమె తల్లి రాబర్ట్ వాద్రా, అదేవిధంగా తన 2 సుపుత్రులైనటువంటి రైహాన్, మిరాయా, వీళ్ళిద్దరి పేర్లను రాహుల్ గాంధీని తలుచుకుంది. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సహకారము, వాళ్ళు చూపినటువంటి ప్రేమ, వీటిని ప్రత్యేకంగా ప్రస్తావించింది తప్ప వయనాడు ఓటర్లు కానీ మిగతా ఎవరి గురించి ఆమె పెద్దగా మాట్లాడినట్టుగా మనకి తెలియదు. ఈ రకంగా చూసినట్లయితే రాజకీయ కుటుంబాలు మన పార్లమెంట్లో కొత్త ఏం కాదు. ఈ ఒక్క కుటుంబం అనే కాదు. ఉదాహరణకి చిదంబరం రాజ్యసభలో ఉన్నారు కాంగ్రెస్ తరఫున, ఆయన కుమారుడు
లోక్సభలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా డిఎంకే దగ్గరకు వచ్చేటప్పటికి స్టాలిన్ యొక్క చెల్లెలు అయినటువంటి కనిమొళి, వాళ్ళ సమీప బంధువు అయినటువంటి దయానిధి మారన్, వీళ్ళు కూడా ఎంపీలుగా ఉన్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ ఈ విషయంలో అన్ని రికార్డుల్ని బద్దలుగొట్టేస్తుంది. ఆ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మొత్తం కుటుంబం ఎంపీలుగానే ఉన్నారు. అఖిలేష్ యాదవ్ కన్నౌజీ నుంచి గెలిచారు. ఆయన భార్య డింపుల్ యాదవ్ మైన్పురి నుంచి గెలిచారు. తర్వాత ములాయం సింగ్ తమ్ముళ్ళు అయినటువంటి ధర్మేంద్ర యాదవ్, ఆదిత్య యాదవ్, వీళ్ళిద్దరు కూడా ఆజంగఢ్, బదాయూన్ నుంచి గెలిచారు. ములాయం సమీప బంధువు అయినటువంటి రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో ఉన్నారు. ఆయన కుమారుడైనటువంటి అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ లోక్సభ సీట్ని గెలుచుకున్నారు. ఈ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చును, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చును, జనతాదళ్ సెక్యులర్ కావచ్చు, అదేవిధంగా లాలూ ప్రసాద్కి చెందినటువంటి ఆర్ఎల్డి కావచ్చును, ఎసెన్షియలీ కుటుంబ పార్టీలు. ఈ కుటుంబ పార్టీల్లో ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే ఎంపీలుగా ఉంటూ వచ్చారు. కొందరైతే ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. బీజేపీ తరఫు నుంచి కూడాను కుటుంబ పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది. రాజ్నాథ్ సింగ్ కుమారుడు, ఇద్దరు ఒకే సమయంలో గతంలో ఎంపీలుగా ఉన్నారు. ఈ సమయంలో కుమారుడు బహుశా ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా యడియూరప్ప కుటుంబ సభ్యులు రాజకీయంలో ఉన్నారు. సింధియా కుటుంబం ఇదొక పొలిటికల్ ఫ్యామిలీ. కాంగ్రెస్లో మాధవరావు సింధియా ఉన్నప్పుడు విజయరాజే సింధియా బీజేపీలో, వసుంధరా రాజే సింధియా కూడా తర్వాత ఆమె చెల్లెలు యశోధర రాజే సింధియా, వీళ్ళు ముగ్గురు బీజేపీలో ఉండేవారు. ఇప్పుడు ఆ కుటుంబానికి చెందినటువంటి వసుంధరా రాజే కుమారుడైనటువంటి దుష్యంత్ సింగ్ కానీ, అదేవిధంగా జ్యోతిరాదిత్య సింధియా కానీ, వీళ్ళిద్దరూ బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇందులో జ్యోతిరాదిత్య సింధియా మంత్రిగా కూడా ఉన్నారు. మొత్తం మీద మిగతా ఈ రకమైనటువంటి రాజకీయ కుటుంబాలు దేశంలో లేవని లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తము కుటుంబము ఏదో ఒక రూపంలో ఎంపీలయ్యారు. ప్రస్తుతము ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఎంపీలుగా ఉండి మొత్తం ఫ్యామిలీ మొత్తం పార్లమెంట్లో ఉన్నట్టుగా మనం భావించాలి. మొత్తం కుటుంబం ఇప్పుడు రాజ్యసభలో సోనియా, అదే లోక్సభలో అమేఠీ నుంచి ఇటు రాహుల్ గాంధీ కానీ, అటు ప్రియాంక గాంధీ కానీ ఉన్నారు. మొత్తము ఒక ఫ్యామిలీ, మొత్తము రాజకీయాల్లో ఉన్నటువంటి అతి తక్కువ ఎగ్జాంపుల్స్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ పార్టీకి బహుశా అందుకేనేమో కుటుంబ పార్టీ అని బీజేపీ పదే విమర్శిస్తూ ఉంటుంది. అయినా కాంగ్రెస్కి పెద్దగా పట్టినట్టు లేదు, ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయం మొత్తము ఆ కుటుంబం అనే ఒంటి స్తంభం మీద ఆధారపడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.